ముందు వీడియోలో మా చిన్నోడి కోసం ఈ బొప్పాస్కాయతో ఒక రెసిపీ చేసి చూపించాను. పిల్లలకి ఎంతో మంచిది అని చెప్పి. ఈ పచ్చి బొప్పాస్కాయని ఫ్రై చేసుకుని తింటే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి. మా తల్లి ఎవరైనా పండు తింటారు కానీ బొప్పాస్కాయ ఫ్రై తింటారా? ఎలాంటి డౌటు లేకుండా వండి పెట్టండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. బొప్పాస్కాయ ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాక ప్యాన్ తీసుకుని వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ, దంచిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తరిగి పెట్టుకున్న బొబ్బాస్కాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా అంతా కలుపుకొని ఫ్రై చేసేయండి. లోని తగినంత ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసేయండి. కొట్టిన కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొట్టిన కారం అంటే శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి వేయించి పొడి చేసుకోవడం. 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దించేయడమే. తిన్న వాళ్ళందరూ సూపర్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.